మూసీ ప్రాజెక్టుపై బీజేపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసింది. సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో ఈ కార్యక్రమం జరుగుతోంది. బీజేపీ నేత, మహారాష్ట్ర జలవనరుల శాఖ అడ్వైజర్ వేదిరే శ్రీరామ్ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. భారతీయ జనతా పార్టీ మేము అనేక రాష్ట్రాల్లో మేము పరిపాలిస్తున్నాం. భోపాల్ చూడండి, మీరు సిటీ ఆఫ్ లేక్స్ ఇంత బ్రహ్మాండంగా ఏమైనా పోతే తెలుసున్నది. బ్యూటిఫుల్ లేక్స్ ఆర్ మెయింటైన్ దే సిటీ ఆఫ్ లేక్స్ భోపాల్. మరి అటువంటి ఒక సిటీ ఆఫ్ లేక్స్ చూడండి. మీరు ఎన్నో ఒక ప్రాంతాల్లో చూడండి. మీరు యమునా ఎక్స్ప్రెస్ వేలో చూడితే పక్కన యమునా నది కెనాల్ పారుతూ ఉంటుంది ఉత్తరప్రదేశ్లో. ఈరోజు మేము అవన్నీ చూస్తే మొన్న నేను వారణాసి పోయిన లాస్ట్ 4-5 years బ్యాక్. వాటర్ కింద క్లీన్ వాటర్ ఉందంటే అంత క్లీన్ వాటర్ ఉంది గంగాలో. యమునా ఒక ప్రక్షాళన కూడా జరుగుతూ ఉంది నమామి గంగే పేరు మీద. సో నమామి గంగే లాగానే అక్కడ 20,000 అయితే మీకు 150,000. అది ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ ఇవన్నీ దాటుకొని వచ్చేటట్టుగా యమునా, గంగా ఈ నదులన్నీ కూడా ముందు దాని కింద కావు. మీకు మాత్రం 20,000 ఈ యొక్క 50 కిలోమీటర్లకి. కాబట్టి చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను. ఈరోజు మీరు ప్రక్షాళన చేస్తే మూసీ ఒక ఆరిజిన్ నుంచి మూసీ ఎండ్ వరకు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న రైతులకు కూడా భరోసా మీరు ఇవ్వాలి, మీకు మంచి నీరు వస్తాయని చెప్పేసి. మూసీ ప్రాజెక్ట్ని కూడా మీరు ఈరోజు ఒక సాగునీరు కూడా అక్కడ అవసరం ఉంది. కాబట్టి ఈ నీళ్ళ నుంచి ఇక్కడ తాగునీరు మనకు సరిపోయిన తర్వాత గండిపేట ద్వారా ముందుకు తీసుకొని హిమాయత్ సాగర్ నుంచి వచ్చి ఈసా కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ మీరు తీసేయండి. ఇల్లీగల్ వచ్చినాయి ఎట్లా మీ జమానాలో వచ్చినాయి, అవన్నీ మీ హయాంలో వచ్చిన ఇల్లీగల్ అవన్నీ కూడా వాళ్ళకు ముందు రీహాబిలిటేట్ చేయండి. ఎవరు కూడా నిర్వాసం చేయకండి. పెద్ద పెద్ద మాటలు పెట్టి చెవులో పువ్వు పెట్టకండి. అది కూడా చెప్తాను. మీ మాటలు వింటే ఓహో అరిచేతి మీద స్వర్గం చూపెట్టేటోళ్ళు మీరు. దయచేసి వాళ్ళకు స్వర్గం నిర్మాణం చేయండి. ప్రతి ఒక్క బీదవాడికి, ప్రతి ఒక్క మధ్యవర్తికి ఈరోజు ఒక ఇల్లు అనేది ఒక స్వప్నం. ఒక ఇల్లు కట్టుకొని బ్యాంకులో లోన్ తీసుకొని ఈఎంఐ ఎన్ని కష్టాలను కట్టుకున్నా నాకు సొంత ఇల్లు ఉంది, నా పిల్లలు పిల్లలకి ఉంటున్నారు, ఇది మై ఫ్యామిలీ, నా హౌస్. అందుకని ఈస్ట్ ఆర్ వెస్ట్, హోమ్ లైఫ్ ఈజ్ బెస్ట్ అంటాం మనం. అందుకని ఆ హోమ్ ఏదున్నదో ఆ హోమ్ని డిస్టర్బ్ చేయకండి. ఆ హోమ్ని డిస్ట్రాయ్ చేసే అటువంటి రైట్ మీకు లేదు. ఒకవేళ మీరు చేస్తే మీరు యూ హ్యావ్ టు రీహాబిలిటేట్ దెమ్ ఫస్ట్ అని చెప్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మన వేదిరే శ్రీరామ్ గారు ఉన్నారు. సమయం తీసుకున్న ఎక్కువ కాబట్టి మీ అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి నరేంద్ర మోదీ గారికి నేను అభినందన తెలుపుతూ ఈ కార్యక్రమంలో మన శ్రీరామ్ గారి యొక్క ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చినందుకు వారి ధన్యవాదాలు. జై భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మూసీ ప్రక్షాళన మీద, అదేవిధంగా మూసీని ఏ విధంగా పునరుద్ధరించాలి అనే దాని మీద పూర్తిగా మనకు తెలియజేసిన గౌరవనీయులు మన రాష్ట్ర అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దీని మీద పూర్తిగా మనకు ప్రజెంటేషన్ ఇవ్వడానికి మన ముందుకు విచ్చేసిన మన జాతీయ నాయకులు, మన తెలంగాణ ముద్దుబిడ్డ వేదిరే శ్రీరామ్ గారు. వీరు అడ్వైజర్ ఆఫ్ వాటర్ పాలసీ మేనేజ్మెంట్లో మన మహారాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి అడ్వైజర్గా ఉన్నారు. వారు తెలంగాణలో ఈ మూసీ మీద పూర్తిగా ప్రక్షాళన చేయాలి, మూసీ నదిని కూడా స్వచ్ఛమైన వాటర్తో దీనంతా కూడా ముందుకు తీసుకుపోవాలనే ఒక ఆలోచన విధానంతో ఈరోజు మనకి ఇక్కడ ఒక మంచి ప్రజెంటేషన్ ద్వారా మూసీ మీద ప్రజెంటేషన్ ఇవ్వడానికి వారు ఢిల్లీ నుంచి విచ్చేశారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఈ మూసీ ప్రక్షాళన అదేవిధంగా పునరుద్ధరణ మీద పూర్తిగా వారు ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి వారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా అది
సుస్పష్టంగా మూసీ రిజువినేషన్కు బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉంది. చేసే విధానం మాత్రమే మేము మార్పు కోరుతా ఉన్నాం. వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. చేసే విధానం ఏంటిది, అసలు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది. స్టేట్ గవర్నమెంట్ మొన్న డిపిఆర్లో కూడా చాలా క్లియర్గా వాళ్ళు ఏం చేస్తారో చెప్పడం జరిగింది. దానిలో ఉన్న ఆ డిపిఆర్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, యాక్చువల్గా వాళ్ళు చేసే దానిలో తప్పులేమున్నాయి, ఏ విధంగా చేస్తే బాగుంటుందనే దాని మీద కొంచెం ఫస్ట్ ఫ్యూ స్లైడ్స్ టెక్నికల్గా ఉంటాయి. లిటిల్ బిట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కాంబినేషన్లో చెప్తాను. ఒక 5-6 స్లైడ్స్ పోయినాక పక్క మన తెలుగు పక్క తెలంగాణ యాసలో మంచిగా మాట్లాడుకుందాం. ఇది చూస్తే మూసీ రివర్ అందరికీ తెలుసు. వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుంచి ఇక్కడ పరిగి నుంచి ఇది ఈసా, ఇది మూసా, దాదాపు 100 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇది మూసా వచ్చి ఉస్మాన్ సాగర్ గండిపేట్, పరిగి నుంచి ఇది వచ్చి ఇది హిమాయత్ సాగర్. ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బాపుఘాట్ ఉంది. ఇక్కడ 55 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నాగోల్ ఉంది. అక్కడి నుంచి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో వాడేపల్లి అనే ప్లేస్లో మూసీ రివర్ కృష్ణాలో కాన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక రివర్ రీజువినేషన్ అన్నప్పుడు ఇది లైన్ డయాగ్రామ్, స్కీమాటిక్ డయాగ్రామ్. ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది. ఇది అప్పర్ క్యాచ్మెంట్ అంటాం, ఫస్ట్ సెక్షన్ ఆఫ్ మూసీ. ఇది సెకండ్ సెక్షన్ అర్బన్ ఏరియా 55 కిలోమీటర్లు హైదరాబాద్ సిటీ. ఈ థర్డ్ సెక్షన్ 100-120 కిలోమీటర్లు. ఇది ఇట్లా మూసీ వెళ్ళి యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట నుంచి కృష్ణా రివర్లో కాన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంది. రివర్ రీజువినేషన్ అన్నప్పుడు ఎప్పుడైనా కానీ రివర్ అనేది అదొక లైఫ్ సిస్టమ్. అది మన బాడీ లాగానే అది కూడా టాప్ టు బాటమ్ ఒక లైఫ్ సిస్టమ్. అది ఒక వాటర్ అనేదే కాకుండా దానిలో ఉన్న ఎకాలజీ, ఎన్వైరన్మెంట్ అదంతా కూడా ముందు స్లైడ్స్లో చూపెడతాం మీకు. ఏదైనా ఒక రివర్ రీజువినేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మొత్తం కంప్లీట్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి ఏదైనా చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్నాక ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, దేనికి ఎంత ప్రయారిటీ అయిన దాన్ని బట్టి వర్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎనీ రీజువినేషన్ ప్రాజెక్ట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 20 years, 20 ఏళ్ళు పడుతుంది. మంచి ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపెడతాను. గవర్నమెంట్ కోట్ చేసిన ఎగ్జాంపుల్సే, గవర్నమెంట్ డిపిఆర్లో ఏదైతే ఎగ్జాంపుల్స్ నుంచి మేము తీసుకున్నాం, ప్రేరణ పొందినామని చెప్పినరో వాటి టైం ఎంత కూడా చూద్దాం, ఎంత పట్టిందో కూడా చూద్దాం. అంటే ఇది హెఫజార్డ్గా 1 year, 2 years మనది డెమోక్రటిక్ గవర్నమెంట్స్, 5 years ఒకసారి మారక తప్పదు. ప్లానింగ్ ఎట్లుండాలంటే ఏ గవర్నమెంట్స్ వచ్చినా కానీ ఈ ప్లాన్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోయేటట్టు ఉండాలి. అప్పుడే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతాయి. లేకపోతే ఇట్లాంటివి సక్సెస్ కాదు కదా, ఇది బాధాకరంగా పరిణమిస్తాయి తర్వాత. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసిన డిపిఆర్లో ఇది